హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మొక్కలు కొత్తగా ఇంటికొచ్చాయి. ఫిబ్రవరి 10, 11 వల్ల ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ రోజు ఈ వీడియో సండే మండే వీడియో ఇది. 2 డేస్ వీడియోని ఒక 1 డేలో అయితే చూపిస్తున్నా. అంటే సండే మార్నింగ్ కొంచెం, మండే ఎర్లీ మార్నింగ్ టు పాప స్కూల్కి వెళ్ళే వరకు అయితే ఉంటుంది. నాకు ఇష్టమైన గులాబీ చిట్టి గులాబీ. ఒక కొమ్మకి చాలా మొగ్గలు ఉన్నాయి. అన్ని పువ్వులు అయితే విచ్చుకున్నాయి. ఇవి ఇప్పటికైతే రాలిపోయాయి కూడా. ఈ మొక్కలతో పాటు కొంచెం మట్టి కూడా వచ్చింది. చాలా రెడ్ గా ఉంది. మొక్కలకు నీళ్ళు పోస్తుంటే మట్టి చిమ్మి గోడ మీద పడుతుంది. ఇక ఈ మల్లె మొక్కనేమో కోతి అయితే పక్కన పడేసింది తీసేసి. మళ్ళీ తీసుకొచ్చి అయితే ఈ మొక్కలో పెట్టాను. అంటే వేరే కుండీలో పెట్టాను. కుండీ మాత్రం తీసుకొచ్చి అందులో వేసి మళ్ళీ దాన్ని చూసుకోవాలి. అతులు రాకుండా వాటర్ పైపు రైస్ కుక్కర్ కింద చిన్న బకెట్ ఇది పెట్టాను. అయినా వాటికి అవి అడ్డమా వస్తూనే ఉన్నాయి. ఇక హాలిడే కాబట్టి పాప బ్యాగ్ అయితే ఉతికేసాను, స్కూల్ బ్యాగ్. ఇక అందుకే ఈరోజు బట్టలు అయితే ఉతకలేదు. చూపిస్తున్నాం. ఇక్కడ వెదర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది సండే రోజు 9:30 అనమాట. 9:30 అవుతుంది. జలగం నగర్ అని మేము ఉండే ఏరియాకి దగ్గరలో ఉంటుంది ఏరియా. అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. నేను బాబుని పాపను తీసుకొని అయితే వచ్చాను. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఇది. ఇక్కడ నేను ప్రాన్స్ కోసం అయితే వచ్చాను. అంటే రొయ్యల కోసం వచ్చాను, పచ్చి రొయ్యల కోసం. ఇక మా వారైతే లేరనమాట. మా వారు లేరు కాబట్టి ఇక నేనైతే తనకి చెప్పాను తెస్తాను అంటే తెచ్చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ వస్తున్నప్పుడు వంట చేసి తినేసి బాబు తినిపించేసి వచ్చేసాను. ఇక్కడ 9:30కి బయలుదేరి ఇంటి దగ్గరికి వచ్చేసరికి 10 అయిందనమాట. అయితే ఇక్కడ చాలా జనం అయితే ఉన్నారు సండే కాబట్టి. ఇక్కడ ఒక 4-5 ఉన్నాయి అనమాట చేపలు అమ్మే షాపులు. ఎక్కడ చూసిన జనమే ఉన్నారు. ఇక్కడ కూడా జనమే ఉన్నారు. ఎక్కడికి పోయినా జనం ఉన్నారు కదా అని ఇక్కడ తీసుకుందామని తీసుకుంటాను. రవ్వులను పులుసలు ఉన్నాయి. గ్యాస్ కట్టు ఉంది, రవ్వు ఉంది, పులుసు ఉంది. రవ్వు గ్యాస్ కట్టు పులుసు ఉంది. ముళ్ళు ఉండకూడదా అండి? ముళ్ళు తక్కువ ఉంటాయి. అంత ఎక్కువగా ఉండకూడదు తినేటప్పుడు. ఉండవు గ్యాస్ కట్టు ఉండవు. ఇవ్వండి అయితే. అసలు ఉండవు అదేంట్లో అంటే తక్కువ ఉంటాయా? చేపలు అమ్మేటి వాళ్ళు తయారు చేస్తారా ఏంటి? కొనే అతను అసలు ముళ్ళు ఉండకూడదని చెప్తున్నాడు. చేపలు అంటేనే ముళ్ళు ఉంటాయి కదా, అప్పుడు అసలు ముళ్ళులే ఉండకూడదంట. నాకు కామెడీగా అనిపించింది. అందుకే ఇక్కడ డైరెక్ట్ వాయిస్ అయితే ఉంచేసాను. ఆదివారం అయితే పన్నీర్ కర్రీ చేశాను. ఇక ఈ రోజులు తీసుకుపోతున్నా కానీ నేనైతే ఇప్పుడే చేయను. మండే కోసం తీసుకుపోతున్నా. ఎందుకు అంటే పిల్లలు ఉండరు కాబట్టి నాకు ఇంటి పని వంట పని మొత్తం అయిపో చేసుకోవాలి. మీరు ఇలాంటి మనుషులను చూసారా లేదా? నాకు తెలుసు కానీ వినటమే కానీ చూడడం ఇదే ఫస్ట్. అందుకే వీడియో అయితే తీసాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు వీడియోలో చెప్తాను. ఇప్పుడు చేపలు అమ్మేవారికి, చికెన్ మటన్ అమ్మేవారికి వారం రోజుల బేరం ఒక్కరోజే ఆదివారం రోజు అయిపోద్ది అనుకుంటా. ఇది సండే 9:30 to 10:30 వరకు అయితే వీడియో ఉంటుంది. ఇది మళ్ళీ మండే 4:15 to 7:30 వరకు అయితే వీడియో తీసాను. అంతే. ఇక ఇందులో అదే ఇంక్లూడ్ చేశాను. నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను. తను పైన పొట్టు తీసేసింది. 370 తీసుకుంది. నేను 500 నోట్ ఇచ్చాను. నాకు 130 రూపీస్ ఇచ్చింది. చేపలు అమ్మేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కొనేవారు తక్కువ ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఒక అతను చాలా ఫ్యాట్ ఉన్నాడు అనమాట. తను బైక్ మీద వచ్చాడు. నేను అనుకున్నాను ఆ బైక్ తనని ఎలా మోసింది ఏంటి అనుకున్నాను. అంటే ఒకసారి తనని బైక్ మీద చూస్తే నాకు అలాగే అనిపించింది. నా అంటే ఇంటెన్షన్ అయితే అదే అనమాట. ఆయన రావటం వెంటనే కూర్చుని పోయాడు. కూర్చోడానికి కూడా కొద్దిసేపు అటు ఇటు ఆలోచించాడు అనమాట. ఇప్పుడు లేచి మళ్ళీ తనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎలా అంటే లీడ్ చేస్తారేమో లైఫ్ ని, కానీ చాలా నాకైతే డేంజర్ అనిపించింది. ఒకవేళ మీరు చూసుంటారేమో కానీ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత ఫ్యాట్ గా ఉండి నేను డైరెక్ట్ గా చూడడం. అందుకే ఇక్కడ బ్యాగ్ సర్దుకుంటూ నేనైతే ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. నేను వెళ్ళేటప్పుడు పిల్లలకి తినిపించాను కానీ ఫ్రెష్ అప్ చేయించలేదు. అంటే స్నానం చేయించలేదు. వచ్చాక స్నానం చేయించాను. వీళ్ళు ఆడుకొని పడుకుంటారు. ఇక స్కూల్ లేకపోతే పాపకి బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే స్కూల్ డేస్ లో బాబు నేనే కాబట్టి, ఇప్పుడు పాప ఉంది కాబట్టి తనతో ఏదో ఒక ఆట ఆడమని అనుకుంటాడు. వాడు చీర ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఒక్కోసారి దిగరాగా ఏడుస్తున్నాడు, మమ్మల్ని పిలుస్తున్నాడు.
ఇది షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేశా. దీనిలో ఉంది కదా అని వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను. డైరెక్ట్ వాయిస్ అయితే బాగా కేరింతలు అంటే బాగా అల్లరి చేశాడనమాట ఇక్కడ. ఇంకా ఆదివారం అంటే ఎక్కువగా నేను ఆలోచిస్తూ ఉంటాను. సండే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి? ఎలా డే స్టార్ట్ చేయాలి? అందుకే సండే కూడా 6:30 అలా లేస్తాననమాట. ఎర్లీ మార్నింగే లేస్తాను ఆ రోజు. నాన్ వెజ్ అంటే ఎక్కువ టైం పట్టుద్ది కాబట్టి నేను ముందుగానే ఇంట్లో వంట చేసేసుకొని పోతాను. ఇక వంట చేశాను కాబట్టి పాప, నేను, చిన్న బాబు కాబట్టి మళ్ళీ ఆ రోజు వంట చేయలేదు. మండే రోజు మాత్రమే చేశాను. ఇవి మెయిన్ డోర్‌లో పెడదాము అనుకుంటే మెయిన్ డోర్‌లో ఎక్కువగా ఎండ అయితే ఉండదు, రావట్లేదు. గోడకు ఆనుకునే ఒక హౌస్ అయితే పడింది కదా! అంటే కన్‌స్ట్రక్షన్ జరిగింది కదా! దానివల్ల ఎండ పడట్లేదు. అందుకే బాత్రూమ్ సైడ్ అయితే పెట్టాము. వెనుక వైపు ఇక్కడ మంచిగా తెచ్చినప్పుడున్న కళ ఇప్పుడైతే లేదు వీటికి. నాకు నిద్ర రాక నేను వాయిస్ ఓవర్ చేస్తున్నా. వాయిస్ ఓవర్ చేస్తుంటే మాత్రం నిద్రొస్తుంది. నేను పడుకుంటున్నాను నైట్. అంటే ఇక చిన్న కుక్క పిల్ల అయితే పైకి ఎలా ఎక్కింది. అది ఒకటే అరుస్తుంది. దాన్ని బయటకి పంపించేసాడు. కరెక్ట్‌గా 12:30 అవుతుంది ఇప్పుడు. ఇది మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి అనమాట. అందుకే వాయిస్ ఓవర్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చేస్తున్నా. చిన్న కుక్క పిల్ల నా నిద్ర డిస్టర్బ్ చేసింది. అందుకే నేను ఈ వీడియో డిస్టర్బ్ చేస్తున్నా. ఈ టైంకి ఎప్పుడైనా వాయిస్ ఓవర్ చేసి అప్లోడ్ పెట్టేసుకుంటా. ఇదే ఫస్ట్ అనమాట ఇలా వాయిస్ ఓవర్ చేయడం ఈ టైంకి. ఇంకా నేను మండే అయితే నాన్ వెజ్ చేయడం కోసం సండే తెచ్చుకున్నాను. అదే శనివారం తెచ్చుకోవచ్చు. కాకపోతే శనివారం ఇక్కడ పచ్చి రొయ్యలు దొరకట్లేదు. సండేనే దొరుకుతున్నాయి. అందుకే సండే రోజు వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఎర్లీ మార్నింగ్ మండే కరెక్ట్‌గా 4:15 అయితే అవుతుంది. కిచెన్‌లోకి రాగానే నేను టైం చూసుకున్నాను. ఎవరికైనా తెలిసిన విషయమే కదా! నాన్ వెజ్ అయితే పిల్లల లంచ్ బాక్స్‌లో అయితే వేయలేం కదా! అంటే ఎగ్ కర్రీ అయితే వేస్తాం కానీ ఇలాంటివి అయితే వేయలేం కాబట్టి నేను పాపకైతే ఇక్కడ కిచిడి చేస్తున్నా, పాపకి, బాబుకి. నేను చేసే రొయ్యల గ్రేవీ ఎక్కువ టైం పట్టేస్తది. ఇది చేశాక స్టార్ట్ చేద్దాం అనుకోని గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను. చిక్కు వెంట్రుకల గిన్నె ఉంటది. ఆ గిన్నెలో అయితే చేస్తున్నా కిచిడి. ఇంతకుముందు నేను 350 అలారం పెట్టుకొని కరెక్ట్‌గా లేచేదాన్ని. ఇప్పుడు 350 అలారం పెట్టుకొని 4:30 అలా లేస్తున్నా. అస్సలు లేవాలనిపించట్లేదు. బద్ధకం బాగా పెరిగిపోయింది. అందుకే ఇక ఎర్లీ మార్నింగ్ వీడియోస్ తీయడం ఆపేద్దాం అనుకుంటున్నా. కిచిడిలో కావాల్సిన పోపు మొత్తం వేసేస్తున్నా. అంటే పోపు సామాన్లు మొత్తం వేసేస్తున్నాను. నిద్రపోయినప్పుడు ఉన్న అంత హ్యాపీనెస్ లేచాక ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. మండే పాపకి లంచ్ బాక్స్ ఏం చేశాను, ఇంకా నేను ఏం వంటలు చేశానో కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. నేను వీడియో తీస్తున్న ప్రతిసారి టైం అయితే చూసుకుంటాను. టైంతో పోటీ పడుతూ తెల్లవారుజామున నేనైతే ఏం వంటలు చేశానో ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు కిచిడి చేయాలి, పాలు, టీ అండ్ రైస్, రొయ్యల కర్రీ చేయాలి. 4:10 అట్లా లేచాను. ఈ వీడియో చివరిలో చెప్తాను ఏ టైం వరకు నా ఇంటి పని వంట పని అయిపోయింది. ఏ వారమైనా సరే మనము లేచేదాన్ని బట్టే మన డే అనేది స్టార్ట్ అవుతుంది. లేట్గా లేస్తే లేట్గా అవుతుంది అనమాట. ఎర్లీగా లేస్తే ఎర్లీగా అవుతుంది. ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా ఉదయం నుండి ఇంకా నైట్ వరకు ప్రశాంతంగా గడపాలంటే నేను ఎర్లీ మార్నింగే లేచి ఒక రోజు మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతూనే ఉంటుంది. ఆ రోజు తినడం ఒకసారి 11, 12 అట్లా అవుద్దనమాట పిల్లలతో. ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఏ పని లేట్ అయినా కూడా వంట పని అసలు లేట్ చేసుకోకూడదు. అందుకే ఈ వంట పని త్వరగా చేసేసుకుంటాను. అందుకు ప్రిపరేషన్ నేను ముందు రోజు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. అదే రోజు అన్ని పనులు అంటే కావు కదా. మనం అనుకున్న పని అనుకున్న దానికంటే ముందు కావాలంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకుంటే రేపటి గురించి ఆలోచన అనేది సరికొత్తగా ఉంటుంది. అంటే షార్ట్ కట్లో అయిపోద్ది అనమాట. ఇది అల్లం నేను చికెన్ పచ్చడి కోసం అని అయితే నేను వెంటనే మిక్సీ పట్టేసుకున్నాను. అంటే ఫ్రెష్ అల్లం అనమాట. అందుకే తాలింపులో వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చింది. వారం రోజుల కింద తీసిన వీడియో ఏం మాట్లాడాలో కూడా ఒకసారి నాకు అర్థం కాదు. అందుకే ఆ వీడియోలో కోసం డైరెక్ట్ వాయిస్ చేస్తూ ఉంటాను. దాన్ని బట్టి రాసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాను. ఏం కర్రీ వేసుకొని తిన్నాం, మొన్న ఏం కర్రీ వేసుకొని తిన్నాం, మొన్న ఏం చేసామంటే ఏం గుర్తుంటుంది కదా, నాకైతే గుర్తు. డైరెక్ట్ వాయిస్ మాట్లాడేసి తర్వాత ఒకవేళ డిస్టర్బెన్స్గా ఉంటే డిలీట్ చేసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే చేసుకుంటాను. ఇక్కడ కిచిడి కోసం తాలింపు అయితే పెట్టుకున్నాను. ఇది చిక్కు వెంట్రుకలు తీసుకున్న గిన్నె. అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా ఎలా చేయాలి ఏంటి అనేది. అందుకే ప్రాసెస్ అయితే నేను పర్టికులర్గా అయితే ఏం చెప్పకుండా అయితే నా స్టైల్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఫస్ట్ అయితే బియ్యమును ఇంకా పెసరపప్పు నానబెట్టుకున్న, తాలింపు పెట్టుకున్నాక అందులో వేసుకొని కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పోపు గింజలు అన్నీ వేసుకొని అయితే అవి మగ్గించుకున్నాక మనం బియ్యం అందులో వేసేసుకోవాలి. అన్నం వండినట్టే వండాలన్నమాట. ఇక నేను వంటలు చేసి అందులో ఎక్స్పర్ట్ అయిపోయి ఇక అన్నీ ఒకసారి వేస్తున్నా. కొన్నిట్లేమో అప్పుడప్పుడు అట్లా వేస్తున్నా ఉంటాను. ఇంకా అవన్నీ వేసాం కాబట్టి కొంచెం అటు ఇటు కలపాలి. ఈ వీడియోలో మీకు అయితే పర్టికులర్గా చూపిస్తున్నా నేను. ఎందుకంటే కలపడం చూపిస్తున్నాను. మిగతాది ఎట్లా పోయినా ఏంటని మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ మగ్గించుకోవాలి కదా. తర్వాత అయితే గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నా ఇందులో. ఇంకా ఇది పిల్లలిద్దరి కోసమే కాబట్టి కొంచెం క్వాంటిటీ చేస్తున్నా. కాకపోతే కొద్దిగా చేస్తున్నా కాబట్టి ఏమో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఒక ముద్ద తిని చూసాను. అంటే సాల్ట్ చెక్ చేయాలి కదా. సండే వస్తుంది అంటే ఖచ్చితంగా శనివారం రోజే రేపు ఏం చేయాలి, ఎలా పని చేయాలి, ఎప్పుడు లేవాలి,
ఏ టైంలో పని అయిపోవాలని ముందే అనేది అనుకుంటాను. ఇక మామూలు రోజుల్లో పాపకైతే తొందరగా లేపి రెడీ చేపించి పంపిస్తాను. అప్పటికే 8:30 లోపు అయితే పాప వెళ్ళిపోద్ది. బాబు తినిపిస్తాను కాబట్టి అదే కూడా సండే కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను నేను. మండే టు సాటర్డే 8:30 లోపు బాబు తినిపిస్తే సండే ఒక్కరోజు మాత్రం 9:30, 10 అలా అవుతుంది అనమాట. అది నాకు లేట్గా తినిపిస్తానేమో అనిపిస్తుంది. కాకపోతే నాకంటే లేట్గా తినిపించే వాళ్ళు కూడా ఉంటారేమో కానీ పిల్లలిద్దరికి త్వరగా పెట్టేయాలి, నేను కూడా త్వరగా తినేయాలి అని అయితే నాకు ఉంటుంది. ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది కదా, ఇక ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఎందుకు అంటే మనం టైంకి తిని టైంకి పెడితేనే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు. నేను వాళ్ళు లేవక ముందే వంట చేయాలని ఎందుకు అనుకుంటాను అంటే, అయితే బాబుని ఎత్తుకొని వంట చేస్తున్నప్పుడు నాకు చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకు అంటే గ్యాస్ దగ్గర చేస్తూ ఉన్నప్పుడు వాడికి ఏమైనా కాలుతుందేమో, తగులుతుందేమో అని చెప్పేసి ఇక్కడ రైస్ కుక్కర్లో పాలైతే పెట్టేశాను. ఇది పాపకి ఇప్పుడు పాల బువ్వ పెట్టి తినిపించడానికి. ఎందుకంటే తను లేచేలోపు పాలైతే వేడి చేస్తే ఒక పని అయితే అయిపోద్ది, తర్వాత అందులో రైస్ పెట్టొచ్చు అని చెప్పేసి. పిల్లలిద్దరైతే మంచి నిద్రలో ఉన్నారు. వాళ్ళు లేచేలోపు, వాళ్ళు కదిలేలోపు నేను వాయిస్ ఓవర్ చేసేసుకొని అప్పుడైతే పెట్టుకోవాలి. ఇదనమాట రొయ్యలు. నేను ఇందులో ఉప్పు పసుపు కలిపేసి అయితే ఫ్రీజర్లో పెట్టేశాను. దాన్ని బయట తీసాను. తీసి కూడా ఒక గంట అట్లా దాటిదనమాట. గంట అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయి ఉంటుంది. అది మీకు చూపిస్తున్నా ఇక్కడ. నేను తీసుకున్నా కదా, హాఫ్ కేజీ వచ్చాయి. నాకు ఈ సౌండ్ అంటే చాలా ఇష్టము. ఎర్లీ మార్నింగ్ భలే వస్తుంది సౌండ్ ఇది. వాటర్ ప్యూరిఫైర్లో వాటర్ వేసాను. కిచిడి రెడీ అయిపోయింది, దించేసుకున్నాను. వేడిగా ఉంది కాబట్టి బాక్స్లో పెట్టట్లేదు. వేడి వేడి కిచిడి చూసారా, త్వరగా లేస్తే త్వరగా కూడా కిచిడి చేసేసుకున్నాను. పాప లంచ్ బాక్స్ రెడీ. నా టెన్షన్ అయితే తీరిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే పాలు వచ్చేసి కాగుతున్నాయి, అంటే పొంగు వచ్చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయాలి. కర్రీకి సంబంధించి అన్ని పెట్టుకున్నాను. రొయ్యలు అయితే లోపల బ్రష్ కూడా చేసుకున్నా, వాటర్ వేసా, బియ్యం కడిగా. నేను టైం చూపెట్టి చేస్తున్నాను కదా. ఇక్కడైతే ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఇంకొంచెం అక్కడ బిర్యానీ ఆకు అయితే వేసేసి బిర్యానీ సంబంధించిన కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఏం లేదండి, అన్ని కర్రీ చేసినట్టే చేయాలి. కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టే డిస్టర్బెన్స్ ఉంటుందని పాప లేచాక చేద్దాం అనుకున్నాను. పాప అయితే ఇంకా లేవలేదు. ఇదంతా కుక్ చేసుకొని టమాటో, ఆనియన్స్ అవన్నీ మగ్గించుకున్నాక మిక్సీ పెట్టుకోవాలి. అలా వాళ్ళు పాప లేస్తారు. ఇంట్లో కర్రీ చేయడానికే చేస్తూనే ఇంకా నేను పాప లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ జ్యూస్ అయితే పిండుతున్నాను. కిచెన్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండితే అది చాలా ఇష్టంగా తింటుంది. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి బాగుంటుంది కదా లెమన్ జ్యూస్ వేస్తే. అందుకే నేను వంట చేసే ముందైతే నాకు సింక్ దగ్గర అయితే ఇలా ఉంటుంది అనమాట, గ్యాస్ దగ్గర. వంట చేశాక ఒక విధంగా ఉంటుంది, వంట చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది. అందుకే ఎప్పుడప్పుడు వేసేసుకొని ఏమంటే తీసేసుకుంటా ఉంటాను. ఒక్కొక్కటి వేస్తూ ఒక్కొక్కటి తీసేసుకుంటా ఉంటాను. ఎందుకంటే నాకు అది ఏదో అడ్డంగా అనిపిస్తుంది. లెమన్ జ్యూస్ పిండాను కాబట్టి కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటున్నా. అంతే, అన్నం అంతా కలవాలి కదా. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ టైంకి లేచి చేస్తున్నా కదా, ఇక నాకైతే మొత్తం ఏం పని ఉండదు అనిపిస్తుంది. కానీ బాబుతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఏమో రొయ్యలకు సంబంధించిన కర్రీ అయితే మంచిగా చక్కగా రెడీ అయిపోతుంది. దాన్ని కలుపుకుందామని అయితే మూత తీస్తున్నా, దాన్ని కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇది కళాయిలోనే చేస్తుంది, ఎందుకంటే దీనికి ఎక్కువ అంటే స్పేస్ అయితే ఎక్కువగా ఉంటే మంచిగా కుక్ అవుతుంది కదా. అందుకే రొయ్యలు ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఇందులో ముళ్ళు ఉండవు కదా. మన ఫిష్ మీట్ ఎలా ఉంటుందో వీటి మీట్ కూడా అలాగే ఉంటుంది. చాలా నచ్చుద్ది నాకు. అది వండే విధానం బాగుండాలి కానీ చాలా బాగుంటుంది. ఇది వండడానికి ముందు నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. అయితే కొంచెం ఆనియన్స్ కొంచెం దగ్గరికి మగ్గాక ఇక్కడ వదిలితే రొయ్యలు వేస్తున్న తర్వాత టమాటో వేసుకుంటాను. నేను ఒక ఫేమస్ యూట్యూబర్ ఛానల్లో చూసి నేర్చుకున్నా ఈ వంట. ఇక అదే ఫాలో అవుతున్నా. నాకు నచ్చింది టేస్ట్. ఇది మా వారు తినరు, పాపకు నాకు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్న దాకా కలుపుకుంటేనే ముక్కకు మంచిగా పట్టుద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. నేను ఎల్లో కలర్ డబ్బాలో పెట్టాను కదా, ఎందుకు అంటే వేరే డబ్బాలో పెడితే ఆ డబ్బా మొత్తం పసుపు కలర్లో అయిపోతుంది. అది ఎల్లో కలర్ డబ్బా కాబట్టి అందుకే ఎల్లో కలర్ డబ్బాలో పెట్టాను. అది అల్లం డబ్బానే, అది అమ్మ దగ్గర తీసుకొచ్చుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నాదైతే ఇలాగే ఉంటుందండి. నా వీడియోస్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ వీడియోస్. నేను ఇంకా రేపటి గురించి ఈరోజే కర్రీ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అలాగే ఉంటాయి నా వీడియోస్ మొత్తం. ఇంకా అతి త్వరలో అయితే క్రాఫ్ట్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక వ్లాగ్లో అయితే ఒక క్రాఫ్ట్ రివ్యూస్ అయితే చూపించబోతున్నాను. ఇందులో జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా, కొంచెం ఫిష్ మసాలా అయితే వేసుకుంటున్నా. టమాటో వేసినప్పుడు అయితే ఇలా కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. ఇదిగోండి మీకు టైం చూపిస్తున్నా, మంచిగా సౌండ్ వస్తుంది కదా, వాచ్ సౌండ్.
కరెక్ట్గా 5:34 అలా అవుతుంది. 5:30 అట్లా అవుతుంది. కరెక్ట్గా ఇది 6:45కి అయితే రెడీ అయింది. ఇప్పుడు 7:55 అవుతుంది, 7:15 అవుతుంది. పాల పట్లు వేసి వచ్చాను, బాబు లేచాడు, పాప రెడీ అయింది కూడా, తింటుంది. సో ఈరోజు అయితే February 24 మండే. రొయ్యల కర్రీ అయితే అయిపోయింది. అంటే 6:45కి అన్నం, కర్రీ, పాలు, కిచిడి, ఇంటి పని, వంట పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఏంటిదా ధర్మశాన్స్ అమ్మా ఓ ఆగు చిడి. ఓకే ఆగు. పాల బువ్వ మిక్సీ పట్టిన, అన్నం అయింది, కూర అయింది, కిచిడి చేసిన, పాలు వేడి చేసిన, నీరుగా పెట్టిన, బాక్స్లో పెట్టేసిన, యాపిల్ కట్ చేసిన. నువ్వు ఇప్పుడే లేచినావు అంటుంది నన్ను, లేటు లేచినావు అంటుంది ఇది. నేను ఎప్పుడో లేస్తే ఇంకా ఈ డోర్ కూడా తీయలేయాల, ఈ డోర్ కూడా తీయలే, ఇంకా మెయిన్ డోర్ తీయలే, ఇటు హాల్ డోర్ తీసిన. లేచి పడుకోవడం కాదు, తమ్ముళ్ళు లేసేటంటే వచ్చిన పాలేయడానికి. 7:25 పాల కోసం వెయిటింగ్. అరే పిట్ట చూడాలి, బటర్ఫ్లై. అరే సూర్యుడు కనపడుతుంది ఇటు నుంచి. అరే మనకి ఇటు నుంచి కనపడేమో అనుకున్నా, కనపడుతుండగా. సూర్యుడు సగం కనపడుతుంది, సగం సూర్యుడు కనపడుతుంది. అటు పోతే మొత్తం కనపడుతుంది, కిచెన్కి వెళ్ళిపోతే. ఏది అయిపోయిందా 2. ఇదేనండి ఇవాళ February 23-24. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? అయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.